హలో అండి. నాలాగా కాకరకాయలంటే అస్సలు ఇష్టమున్న వాళ్ళు కూడా కాకరకాయ ఫ్రై నేను చేసుకునే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. నాకు ఇంతకుముందు కాకరకాయ ఫ్రై అన్నా, కూర అన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఈ మధ్య బాగా తింటున్నాను. కొత్తగా నేర్చుకున్నాను కాకరకాయ ఫ్రై. నేను చేసుకునే పద్ధతిలో ఒకసారి చూపిస్తాను. ఒక అరకిలో దాకా కాకరకాయలు తీసుకుని కాకరకాయల పైన పొట్టంతా తీసేసి సన్నగా గుండ్రంగా కట్ చేసుకున్నాను. ఆ కాకరకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ ని పసుపు వేసేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకుని దాని తర్వాత చేదు నీరంతా బయటకు వచ్చేసేటట్టు గట్టిగా పిండుకున్నాం అనుకోండి, కాకరకాయ కూర ఎక్కువగా చేదు లేకుండా ఉంటది ఇలా చేయడం వల్ల. దాని తర్వాత ఆ కాకరకాయ ముక్కల్ని కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకున్నాను. మళ్ళీ అదే కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు వేగిన తర్వాత వేగించుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసేసి కొద్దిగా సాల్ట్ ని, కొద్దిగా పసుపు వేసుకొని మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది. బెల్లం వేసుకుంటే చేదు కొద్దిగా తగ్గుతుందండి. కొంతమందికి కాకరకాయ కూరలో బెల్లం కానీ చక్కెర కానీ వేస్తే అస్సలు ఇష్టం ఉండదు. కాకరకాయ కూర కొద్దిగా చేదుగా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు. కాకరకాయ కూర చేదుగా ఉంటే తినలేమని వాళ్ళు మాత్రమే బెల్లం వేసుకొని చేసుకోండి. దాని తర్వాత నల్లకారం మిరప్పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.